కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు ఉత్తమ్ జూపల్లి పరిశీలించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల డెలివరీ సిస్టంలను పరిశీలించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ప్రాధాన్యత ఇచ్చి త్వరితగిన పూర్తి చేస్తామన్నారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేపడుతున్నామని పేర్కొన్నారు. నిర్వాసితుల పట్ల సానుభూతితో ఉన్నామని, త్వరలో కమిటీ వేసి నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇక కాలువల లైనింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కల్వకుర్తి వేగవంతంగా మా ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఆ ఎక్సర్సైజ్ లో భాగంగా నేను జిల్లా కృష్ణారావు గారు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు పెద్దలు మనురవి గారు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, అక్కడ వేరే చోట్ల అందరు ఎమ్మెల్యేలు కూడా, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈరోజు రోజంతా ఉద్దండాపురం నుంచి గట్టు నుంచి భీమా లిఫ్టిగేషన్ ఫేజ్ 2 దగ్గరికి, నుంచి శంకరమ సముద్రం దగ్గర నుంచి ఈడికి నుంచి ఇప్పుడు నాగర్ కర్నూలు పోతున్నాం. ఒట్టెం పంప్ హౌస్ చూస్తున్నాం. అన్ని కూడా చూసి ఇరిగేషన్ ఆర్థిక శాఖ ఒక కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ వెంటనే నిధులు విడుదల చేయాలను, ఎక్కడెక్కడనో పనులు వేగవంతం చేయాలను పూర్తి ఎక్సర్సైజ్ చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మేము చాలా ఫాస్ట్ ట్రాక్ లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటివ్ జిల్లా మరి వారి పట్టుదల, ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క గారి కోఆపరేషన్, అందరి కేబినెట్ మంత్రుల కేబినెట్ నిర్ణయాలతో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో మేము ప్రయారిటీ చేపడుతున్నాం. దాని ఆ సంకల్పం, ఆ సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్ తోనే ఈరోజు రోజంతా తిరుగుతున్నాం. మరి అదే విధంగా ప్రతి నెల 2 నెలలకి వేగవంతం చేసి పూర్తి చేసి ఒకనాడు కరువు హైదరాబాద్